మంగళగిరిలో మే 29 నుంచి 3 రోజుల పాటు జరిగిన 11వ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెనాలి విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. క్విక్ ఫిట్నెస్ ఎరీనాకు చెందిన పవర్ లిఫ్టర్స్ ఈ పోటీలలో పాల్గొన్నారు. మంగళగిరిలో గత నెల 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన 11వ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 84 కేజీల విభాగంలో ఈ లక్ష్మి, వినయశ్రీలు గోల్డ్ మెడల్ సాధించగా 43 కేజీలు, 77 కేజీల విభాగంలో ఎం షహరన్ 2 గోల్డ్ మెడల్స్ పొందారు. సీనియర్ విభాగంలో 93, 120 కేజీల విభాగంలో ఎస్ కౌశిక్, పి దేవేందర్ రెడ్డి గోల్డ్ మెడల్స్ సాధించారు. పసుపులేటి శివరామకిరణ్ రాజు సిల్వర్ మెడల్ సాధించారు. జూనియర్ విభాగంలోని 83 కేజీల పోటీల్లో కిరణ్ శ్రీకాంత్ 4వ స్థానంలో నిలిచారు. మెడల్స్ పొందిన క్రీడాకారులను క్విక్ జిమ్ మేనేజ్మెంట్ అధినేత కొమ్మినేని భార్గవ్ కుమార్, కోచ్ ఘట్టమనేని సాయి రేవతి, పసుపులేటి శివరామ్ కిరణ్ రాజులు అభినందించారు. ఈ పవర్ లిఫ్టింగ్లో 2 ఈవెంట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసేమో ఎక్యూప్డ్, రెండోది అన్ఎక్యూప్డ్ అండి. అన్ఎక్యూప్డ్ సెలెక్షన్ ట్రయల్స్ అనేది మన వైజాగ్లో నిర్వహించడం జరిగింది. దానికి గాను రేపు 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరుగుతుంది నేషనల్ మీటు. దానికి మా క్విక్ జిమ్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. ఉమెన్ వచ్చేసేమో షానూన్, అదేవిధంగా వినయశ్రీ సెలెక్ట్ అయింది. మెన్ వచ్చేసేమో కౌశిక్, దేవేందర్ రెడ్డి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. వీళ్ళు ఈ నెల జరగబోతున్న నేషనల్ మీట్కి, అన్ఎక్యూప్డ్ నేషనల్ మీట్కి రాజస్థాన్లో జరగబోతుంది. దానికి వీళ్ళు వెళ్తున్నారండి. అదేవిధంగా ఇదే మేలో జరిగిన 29, 30, 31 మన మంగళగిరిలో ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగిందండి. దానికి కాను మన జిమ్లో ఏదైతే క్విక్ జిమ్లో నుంచి 11 మెడల్ తీయడం జరిగిందండి. ఉమెన్లో వచ్చేసేమో షానూన్ 2 గోల్డ్ మెడల్స్ తీసింది. వినయశ్రీ 2 గోల్డ్ మెడల్స్, కౌశిక్ గోల్డ్, 1 బ్రాంజ్ తీశారు. అదేవిధంగా 120+ వచ్చేసేమో దేవేందర్ రెడ్డి 2 గోల్డ్ మెడల్స్ తీయడం జరిగిందండి. వీళ్ళందరూ మన జిమ్ నుంచి ఆర్గనైజ్ చేశారు, మన జిమ్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. వీళ్ళంతా మన జిమ్లోనే రాడ్ పట్టుకొని మన జిమ్ నుంచే వెళ్ళడం జరిగింది. వీళ్ళు అదేవిధంగా రేపు వెళ్ళబోయే నేషనల్ మీటింగ్ కూడా మెడల్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అండి. ఇంకొక విధంగా ఏం చెప్తున్నా అంటే వీళ్ళు ఇప్పుడు యాక్చువల్లీ మన జిమ్ పెట్టి 2 years అవుతుందండి. వీళ్ళు 1.5 year నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దీంట్లో 6 months నుంచి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. నెక్స్ట్ జూనియర్స్ కూడా చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. అందరూ దీన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే వీళ్ళకి కనుక స్పాన్సర్షిప్స్ అనేది ముందుకు వస్తే కనుక వీళ్ళని ఇంటర్నేషనల్ స్థాయికి కూడా తీసుకెళ్ళగలం, ఇంటర్నేషనల్ కూడా మెడల్ చేయించగలం. ఇక్కడ ఉన్న పిల్లలందరూ చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారండి. వాళ్ళకి స్పాన్సర్స్ అనేది ముందుకు వచ్చి, ఇప్పుడు ఒక సాయి రేవతిని చూసారంటే స్పాన్సర్స్ మన తెనాలి వాళ్ళు ఎంత సపోర్ట్ చేసి నేను కామన్వెల్త్ దాకా రీచ్ చేయగలిగాను స్పాన్సర్స్ వల్ల. అదేవిధంగా ఇక్కడ ఉన్న మా స్టూడెంట్స్ని కూడా మీరు సపోర్ట్ చేస్తే కనుక వాళ్ళు ఒక నేషనల్ మెడల్ తీయడానికి, ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా ఈ నెల 29, 30, 31 మంగళగిరిలో జరిగిన 11th ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో తెనాలికి చెందిన క్విక్ ఫిట్నెస్ ఎరీనా నుంచి 11 గోల్డ్ మెడల్స్, 2 సిల్వరు, 1 బ్రాంజ్ మెడల్ మా స్టూడెంట్స్ కైవసం చేసుకున్నారు. అలాగే దీంట్లో ఈ నెల 16 నుంచి 21 దాకా జరిగే పటియాలాలో ఎక్యూప్డ్ నేషనల్స్కి 2 మధ్యర షానూన్ 43 kg కేటగిరీ నుంచి సెలెక్ట్ అయింది. అలాగే సబ్ జూనియర్స్లో 84 kg కేటగిరీలో ఈటూరి లక్ష్మీ వినయశ్రీ తను గోల్డ్ కైవసం చేసుకొని నేషనల్స్కి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకు ఇదే 2 స్టూడెంట్స్ కూడా ఈ నెల 16 నుంచి 21 దాకా పాటియాలలో జరిగే నేషనల్స్కి కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. దీంట్లోనే వాళ్ళకి వరల్డ్ సబ్ జూనియర్స్, జూనియర్స్ సెలక్షన్ ట్రయల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. నా పేరు మదిర షానూన్. మొన్న మంగళగిరిలో జరిగిన ఎక్విప్డ్ స్టేట్ కాంపిటీషన్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించాను. అది మొత్తం మా కోచ్ ట్రైనర్స్ వల్లనే. ఇది సాయక్క అండ్ రాజన్న మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ నా ఫెలో మేట్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ జూన్లో జరగబోతున్న క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి వెళ్తున్నాము రాజస్థాన్లో. అలాగే మొన్న మంగళగిరిలో జరిగినవి సెలక్షన్స్కి, నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను పంజాబ్లో. వీటిలో కూడా మేమందరం బాగా చేయాలని కోరుకుంటున్నాము.